హలో! మీరు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మీరు తీసుకున్న డెంటల్ ట్రీట్మెంట్స్ పైన కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇవాళ నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నారనుకోండి. దానిపైన క్రౌన్స్ అనేవి పెట్టుంటారు. క్యాప్స్ అనమాట. అవి డిఫరెంట్ మెటీరియల్‌తో తయారు చేయబడి ఉంటుంది. మెటల్ సిరామిక్ అని, జెర్కోనియం అని ఇలా వెరైటీస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు మెటల్ సిరామిక్ క్యాప్ పెట్టుకున్నారనుకోండి. దీంట్లో మెటల్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న ఎంఆర్ఐ స్కాన్‌లో కొంచెం ఇమేజ్ క్లారిటీ తక్కువ రావచ్చు. సో, ఒకవేళ మీరు ఈ క్యాప్స్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా రేడియాలజిస్ట్‌కి ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ జెర్కోనియం క్యాప్ పెట్టుకొని ఉంటే హ్యాపీగా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో. తర్వాత వచ్చేసి ఇంప్లాంట్స్ అనమాట. ఒకవేళ మీరు ఇంప్లాంట్ పెట్టించుకున్నట్టయితే హ్యాపీగా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ మేడ్ అప్ ఆఫ్ టైటానియం. కమింగ్ టు డెంచర్స్ అనమాట. డెంచర్స్ అంటే ఇలా తీసి పెట్టుకునే పళ్ళు కొందరు పెట్టుకొని ఉంటారు కదా! దాంట్లో సపోర్ట్ కోసమని మెటల్ వైర్ యూజ్ చేస్తారు లోపల. ఒకవేళ అలాంటి మెటల్ వైర్స్ యూజ్ చేసుంటే ఖచ్చితంగా అవి తీసి మీరు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఆర్థో కేసెస్ వచ్చి అంటే క్లిప్స్ పెట్టుకొని ఉంటారు కదా! ఒకవేళ మీరు మెటల్ బ్రేసెస్ కానీ అలాంటివి ఏదైనా యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా రేడియాలజిస్ట్‌కి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే దానివల్ల ఇమేజ్ క్లారిటీ అనేది తగ్గొచ్చు. ఒకవేళ మీరు పన్ను చిన్నగా పుచ్చిపోయినప్పుడు సిమెంట్ ఫిల్లింగ్స్ అని చేయించుకొని ఉంటారు. వాటి వల్ల ఎంఆర్ఐకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా తీయించుకోవచ్చు. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవర్ పేజ్. థాంక్ యూ.